ఈ మంత్రి గారు ఏం చేశారో తెలిస్తే చీ అంటారు ఎవరైనా. ఇంతకు ఆయన చేసిన పనేంటో తెలుసా? తన పదవికి ఎలాంటి గండం రాకూడదని ఓ మంత్రి ఏకంగా పదవి రక్షణ పూజలు సాగించారు. నాగపట్నం జిల్లా వేదారణ్యం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఓఎస్ మణియన్ కు మంత్రి పదవిని దివంగత సీఎం జయలలిత కేటాయించారు. అమ్మ మరణంతో చిన్నమ్మ శశికళకు విశ్వపాత్రుడిగా ఈ మంత్రి ఉన్నారని చెప్పొచ్చు. చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ కు మద్దతుగా కూడా వ్యవహరించారు. సీఎం పళనిస్వామి శిబిరంతో అంటినట్లుగా ఉన్న ఆయన తన పదవికి గండం సృష్టిస్తారేమోనన్న ఆందోళనలో పడి దీంతో ఏకంగా 50 మేకపోతుల్ని బలి ఇచ్చి పూజలు చేశాడట. వేదారణ్యంలోని ప్రసిద్ధి చెందిన వేదారణేశ్వరన్ ఆలయంలో వరుణ యాగంకు ఆగ మేఘాలపై చర్యలు తీసుకున్నారు. అయితే ఈ యాగంకు మంత్రి అన్నా డీఎంకే వర్గాలు తప్ప బయట వ్యక్తులను లోపలికి రానివ్వలేదట. అంతటితో ఆగలేదు ఈ మంత్రి గారు. ఇక్కడ యాగం తర్వాత నేరుగా సదరు మంత్రి గారు మునీశ్వర ఆలయానికి చేరుకొని 50 మేకపోతుల్ని బలి ఇచ్చి తన బంధువులు సహచరులకు విందుతో పూజలు చేశారట. ఈ సంఘటనపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పదవి కోసం అన్ని మూగజీవులను బలి ఇచ్చిన మంత్రి గారిపై తమిళనాట నిరసనలు వెలువెత్తుతున్నాయి. నోరు లేని జీవాలను బలి ఇవ్వడంపై అంతా చీ అంటున్నారు.